హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ అదర్ రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, మిడ్ క్యాప్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ 15 మినిట్స్ కాకుండా వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ప్రీవియస్ వీక్ వచ్చేసి మనకి చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. అంటే బోత్ ఆర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ లెవెల్స్లో ఈక్వల్ పార్టిసిపేషన్ ఉందని చెప్పి క్యాండిల్ మనకు షో చేస్తుంది. అండ్ ఇది మనకి ట్రెండ్ కంటిన్యూషన్ అన్నా జరగవచ్చు, అండ్ ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అన్నా జరగవచ్చు వచ్చే వీక్. ఎందుకంటే ఇది ఒక రివర్సల్ క్యాండిల్, అండ్ దట్ టు ఆల్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్ అనేది ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు క్యాండిల్లో షో చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ క్యాండిల్లో మార్కెట్లో బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది 22,200 బ్రేక్ డౌన్ అయ్యి అండ్ ఏదైతే ప్రీవియస్ వీక్ ఒక లోస్ బ్రేక్ చేస్తే అప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్ ఇంటాక్ట్ అయి ఉంది, అండ్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్ ఉంది. అండ్ ఏదైతే ప్యారల్ ఛానల్ ఉందో దాని మిడ్ పాయింట్లో ఉంది. అండ్ మార్కెట్ ఈ హైస్ బ్రేక్ చేసి ఈ వీక్ వచ్చే క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయితే, అండ్ ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా? ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ సేమ్ కేసు బ్యాంక్ నిఫ్టీకి అండ్ ఫిన్ నిఫ్టీకి కూడా. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే ప్యారల్ ఛానల్ ఉందో ఆ మిడ్లో ఉంది, అండ్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర ఉంది. అండ్ ఇది కూడా మనం చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇది మనకి ట్రెండ్ కంటిన్యూయేషన్ అండ్ ట్రెండ్ రివర్సల్ సైన్ అనమాట. సో ఇక్కడ ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి వీక్లీ క్యాండిల్ హైస్ అండ్ లోస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ వీక్కి. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ వీక్లీ హైస్ వచ్చేసి 48,500 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 47,500 లెవెల్. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి వీక్లీలో, వీక్లీ లెవెల్స్ కాబట్టి. అండ్ ఫిన్ నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. అండ్ ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ కూడా రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దట్ టు మనకి ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్ బ్రేక్ అవ్వాలి అంటే ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హై బ్రేక్ అవ్వాలి, అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఉన్న వీక్లీ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అవ్వాలి. అండ్ ఇంతకుముందు ఇక్కడ నుంచే మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన జోన్ కూడా ఉంది, అండ్ ఇక్కడ సెల్లర్స్ అండ్ బయర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఈ జోన్లో ఉంది, ఈవెన్ ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ మనకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఈ జోన్ అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనకి ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూయేషన్ అయినట్టు. ఒకవేళ మార్కెట్ ఇదే మధ్యలో ఉంటే డౌన్ సైడ్లో సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంటుంది. అండ్ ఏదైతే వీక్లీ క్యాండిల్ ఒక ప్రీవియస్ వీక్ ఒక క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ చేస్తే అప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్. సో అది నేను ఆల్రెడీ డ్రా చేశాను, సో మీకు షో చేస్తాను ఇప్పుడు. ఈ వీక్లీ క్యాండిల్స్ ఒక హైస్ అండ్ లోస్ ఫిన్ నిఫ్టీలో 21,600 లెవెల్ అండ్ ఫిన్ నిఫ్టీలో 21,000 ఆల్మోస్ట్ 183 అంటే 21,200 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలోకి వచ్చేస్తే నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ 22,630 లెవెల్ అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో 22,200 లెవెల్. సో 22,630 ఆర్ 650 లెవెల్ పైనకి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ కూడా నిఫ్టీలో చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ ఏదైతే వీక్లీ క్యాండిల్ ఉందో ఆ లెవెల్స్ పైన 22,777 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు, అండ్ అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీలో. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఒక కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే స్టిల్ ట్రెండ్ అప్ సైడ్ ఉంది, కాకపోతే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఈ వీక్ వచ్చే క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ప్రీవియస్ 3 డేస్ చూద్దాం మనం. ప్రీవియస్ 3 డేస్ అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ప్రీవియస్ 3 డేస్ మనం చూసినాం అనుకోండి. సో ఇంతకు ముందు అంటే ఫ్రైడే రోజు కాకుండా ముందు రోజు మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉండే, ఇక్కడ చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది?
300 లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది స్ట్రాంగ్ బయర్స్ ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెషర్ కనిపించింది అండ్ అది కంటిన్యూ చేస్తుంది అనుకున్నాం. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది మనకి అరౌండ్ 22,630 లెవెల్ నుంచి మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఎందుకంటే ఈ పాయింట్ క్యాండిల్ దగ్గర మనం అబ్జర్వ్ చేయండి, ఇది ఒక లోస్ అండ్ ఇక్కడ నుంచే మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అండ్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది అక్కడ. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ పాయింట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అంతకు ముందు రోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందో సో ఆ లెవెల్ ఇంపార్టెంట్. అరౌండ్ ఇప్పుడు మార్కెట్ 22,400 లెవెల్ దగ్గర ఉంది అండ్ డౌన్ సైడ్లో 22,300 లెవెల్ అండ్ దాని కింద ఇది ఇంపార్టెంట్ 22,200. సో 22,200 లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అవుతే కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 22,200 లెవెల్ బ్రేక్ అవుతే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ అనేది ఇప్పుడు 22,400 అండ్ 22,300 గుడ్ సపోర్ట్ లెవెల్స్. ఎందుకు అంటే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్స్లో బయర్స్ యాక్టివ్ అయ్యి అప్ సైడ్ వెళ్ళలేదు, ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అవ్వాలి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అయింది అనుకోండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఈ హైస్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ బెటర్గా మీకు అర్థం చేసుకోవచ్చు. 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ప్రీవియస్ డే 3 డేస్ మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే అంతకు ముందు రోజు మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ మనకి స్టాప్ లాస్ అండ్ జరిగి ఇదే జోన్లో నేను టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను మీకు. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్ సైడ్. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఆ రోజు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ ఫ్రైడే రోజు చూసినట్టయితే ఈ టాప్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది కూడా నేను మీకు సైన్ చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ ఇంట్రాడేలో బేరిష్ వ్యూ ఉందని చెప్పి అండ్ అక్కడ నుంచి మనం చూసినట్టయితే మస్తు ఫాలో అయింది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కదా, సో ఎం ప్యాటర్న్. సో దీని టాప్ ఇది మనకు ఒక వీక్లీ టైం ఫ్రేమ్ హై. సో చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ పర్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ మనకి 22,500 ఆర్ 550 లెవెల్ కూడా రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇప్పుడు మార్కెట్లో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,350 లెవెల్ అండ్ ఇక్కడ మనకి 22,400 లెవెల్. సో ఇక్కడ ఈ లోస్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన లెవెల్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వాలి, లేకుంటే మార్కెట్ అనేది స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకోండి మంచిగా ఉంటుంది. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అప్ సైడ్కి ఒకవేళ ఇది రియాక్ట్ అవ్వకుండా ఫెయిల్ అయ్యింది అనుకోండి డౌన్ సైడ్కి, అప్పుడు మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 22,200 వరకు రావచ్చు అండ్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయండి. 22,350 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి 22,200 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ దీనికన్నా కిందికి వెళ్తే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఇది బ్రేక్ అవుతేనే పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళి ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అగైన్ 22,550 అండ్ 22,630 అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నా ఎక్స్పెక్టేషన్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుంటే ఈ లో బ్రేక్ అయితే అప్పుడు మీరు ఇక్కడ పిఈ సైడ్లో ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ పెట్టి అండ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. అగైన్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేయండి అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేయకున్నా సరే అట్లీస్ట్ హై క్వాంటిటీలో ట్రేడ్ చేస్తే 50 to 60% బుక్ చేసి రిమైనింగ్ కాస్ట్ మాత్రం ట్రేల్ చేయండి, అంతేగాని ఎక్కువ రిస్క్ తీసుకోకండి. అండ్ ఈ లెవెల్స్ దగ్గర ఒకవేళ మార్కెట్ గ్లోబల్లీ ఏదైనా సెంటిమెంట్ ఉండి నెగిటివ్ ఉంటే అప్పుడు చెప్పలేం. యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తేనైతే మార్కెట్స్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, లేకుంటే ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ చేస్తేనే అప్పుడు మనం బేరిష్ వ్యూ అవుదాం. ఓకేనా? సో కంప్లీట్లీ ఈ లెవెల్స్ బేసిస్ పైన ట్రేడ్ ప్లాన్ చేయండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీలో 22,300 లెవెల్, 22,400 లెవెల్ మంచి సపోర్ట్స్, దాని కింద 22,200 కూడా సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఈ 3 days ఒక లోస్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం మార్కెట్లో కొద్దిగా బేరిష్ అవుదాం. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా
అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3 days ఒక లూజ్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే. ఓకేనా, క్వాంటిటీ తక్కువ పెట్టి అండ్ దట్టు ఈ లెవెల్స్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ ఒక బ్రేక్అవుట్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ట్రేల్ మాత్రం చేయండి PE సైడ్లో ఉంటే. ఒకవేళ ఈ ఫ్రెష్ ఎంట్రీ కావాలంటే ఈ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మాత్రం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు ఈ లెవెల్ కింద. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో ప్లాన్. అండ్ అప్ సైడ్లో నిఫ్టీ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేయొచ్చు, రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, దీని కింద స్టాప్ లాస్ పెట్టి దీనిలో ట్రై చేయొచ్చు. అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే స్ట్రాంగ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ సైడ్లో. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డబుల్ టాప్ ఫామ్ చేసిందో, ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో నిఫ్టీలో 22,600 కానీ అండ్ 22,630 లెవెల్, ఈ లెవెల్ పైనకి వెళ్తేనే స్ట్రాంగ్ బులిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది మనకి యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ దాని తర్వాత మిడ్ క్యాప్కి వెళ్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఈ లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ మీకు చెప్పాను, ఈవెన్ లైవ్లో కూడా అనాలిసిస్ చెప్పాను. సో ఈ లెవెల్స్ దగ్గర స్లైట్లీ మార్కెట్ హై రైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ కూడా బ్రేక్ అయింది, బట్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్స్ దగ్గర ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఈవెన్ ఇది కూడా నేను మీకు అప్డేట్ చేశాను. దాని తర్వాత ఒక పాయింట్ కూడా చెప్పాను మీకు, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వద్దు, ఒకవేళ ఫామ్ అవుతే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి. సో సేమ్ ఇక్కడ మనం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, స్ట్రాంగ్లీ మొమెంటమ్ క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసి మల్టిపుల్ లైన్స్ బ్రేక్ డౌన్ కూడా అయింది. కాకపోతే ఆఫ్టర్ 3 తర్వాత మనకు ఒక 2 candles వచ్చాయి. ఈ 2 candles అబ్జర్వ్ చేయండి, జస్ట్ 30 minutes మార్కెట్ ఒక డౌన్ సైడ్ వచ్చింది, అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ ఏదైతే క్యాండిల్ ఉందో దాని పైన మార్కెట్ క్లోజ్ చేసింది. అది ఇంపార్టెంట్. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 48,300 లెవెల్ ఆర్ 48,400 లెవెల్, 48,500 లెవెల్, ఈ లెవెల్స్ అనేవి కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయితే. ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది, ఫేక్ బ్రేక్అవుట్ కాస్త దాని పైన ఉందనుకోండి, ఫేక్ బ్రేక్అవుట్ పైన ఉందనుకోండి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్ కూడా ఏదైతే డౌన్ సైడ్ నుంచి మనకి మూవ్మెంట్ వచ్చిందో 30 minutesలో అది కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానిపైన అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక డబుల్ టాప్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, 48,700 పైన అండ్ 720 పైన. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ బ్రేక్ అయినా అనుకోండి, అప్ సైడ్లో సస్టైన్ అవుతే అప్పుడు మనం CE సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫర్దర్ అప్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి మీకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది, దీని కింద ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ లెవెల్. సో 47,800 అండ్ 48,000 లెవెల్ బిలో అప్పుడు మార్కెట్ ఉంటే అప్పుడు మీరు ఆలోచించండి PE సైడ్లో. నేనైతే 47,800 బిలో మార్కెట్ ఒకవేళ ఉందే అప్పుడు మనం బేరిష్ ఆలోచించవచ్చు ఓవరాల్గా. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ చాలా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ కూడా మార్కెట్ మల్టిపుల్ టైం స్పెండ్ చేసిన లెవెల్. సో ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి మార్కెట్లో బయర్స్ ఇక్కడ నుంచి యాక్టివ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 47,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, 47,500 వీక్లీ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో వీక్లీ సపోర్ట్ లెవెల్ 47,500 చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ లెవెల్స్ కింద ఉంటుంది కాబట్టి దీని కింద మనం బేరిష్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా, సో 47,500 కింద మనం బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు. అండ్ అప్ సైడ్లో 47,800 పైన ఉన్నంతసేపు మార్కెట్లో బుల్లిష్ వ్యూ పెట్టుకోవచ్చు. 47,800 బ్రేక్ అయినా 47,500 బ్రేక్ అయినా బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. లేకుంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ సిమిలర్ కేసు ఫిన్ నిఫ్టీకి కూడా. ఫిన్ నిఫ్టీ మనం చూసామనుకోండి, ఫిన్ నిఫ్టీ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా మల్టిపుల్ టైమ్స్ ఏదైతే సపోర్ట్ తీసుకున్న జోన్ ఉందో ఆ జోన్ ఈ గ్రే బాక్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గ్రే బాక్స్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ కూడా మీరు రియాక్షన్ చూడండి, లాస్ట్ 30 minutes మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ చేసింది. సో ఇది ఒక సపోర్ట్ జోన్ అనమాట, 21,300 లెవెల్ సపోర్ట్ జోన్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, స్టిల్ మన వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూతోనే ఉండొచ్చు అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర మనం CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు మనం డౌన్ సైడ్ అవ్వాలి, బేరిష్ అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ 21,000
300 బిలో ఈ జోన్ కింద ఉందనుకోండి, అప్పుడు మీరు బేరిష్ అవ్వండి. దట్టు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి. అండ్ 21,200 కింద ఉంటే అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 21,200 కింద పిఈ సైడ్లో యాడ్ చేయాలి. ఎప్పుడు అంటే మనకి ప్రైస్ అనేది 21,200 బిలో ట్రేడ్ అవుతుంటాయి. ఓకేనా, ఇది లెవెల్ కింద ట్రేడ్ అవుతుంటాయి. సో బయింగ్ ప్లాన్ ఎప్పుడు చేయాలి? సిఈ సైడ్లో 21,380 అండ్ 21,330 లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ టార్గెట్స్ వచ్చేసి డే హైస్ అండ్ మన ఈ లెవెల్స్ అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ 21,630 పైన మార్కెట్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. అండ్ మిడ్ క్యాప్కి వెళ్దాం. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది. బట్ మిడ్ క్యాప్ మనం చూసినట్టయితే ఓవరాల్గా మిడ్ క్యాప్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను ఫస్ట్. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే మిడ్ క్యాప్ అనేది ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఫామ్ చేసిందో స్ట్రాంగ్లీ ఒక మంచి ప్యాటర్న్ ఫామ్ చేసింది. మార్కెట్ అనేది బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నట్టు. బట్ ఇక్కడ మనకి ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్ళాలి. సో ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్లో. అండ్ మిడ్ క్యాప్లో ఏదైతే ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఉందో ఆ ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఒక హైస్ని బ్రేక్ చేసి అయితే క్లోజ్ చేసింది. అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ హైస్ అనేది రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ దానిపైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ అవుతుంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ వీక్ మధ్యలో ఓపెన్ అయితే మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ కూడా బులిష్గా ఉంది. ఓకేనా, బట్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అవుతే అప్పుడు మనం ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం క్యాండిల్స్ చూసుకున్నాం అనుకోండి, అండ్ మార్కెట్ అనేది అంతగా బిగ్ మూమెంట్స్ అనేది నాకు ఏం అనిపించట్లేదు ఇక్కడ. సో ట్రేడబుల్ మూమెంట్స్. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్కి దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. సో వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనివ్వండి, దాని తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్లో ఇక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేశారనుకోండి, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో మార్కెట్లో మీరు ట్రేడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ బెటర్ ట్రేడ్ అవాయిడ్ చేయండి రేపటికి. ఒకవేళ స్ట్రాంగ్ మూమెంటం ఉంటే చెప్పలేం, బట్ ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఇలాగే ఉందనుకోండి, సో మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బెటర్ ట్రేడ్ చేయడానికి నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ మ్యాక్స్, ఈ 3 దాంట్లోనే వెళ్ళండి. ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫుల్లీ మెచ్యూర్డ్ ఉంటాయి. సో దాంట్లో ఎటువంటి మ్యానిపులేషన్స్ కానీ ఎటువంటి ఆపరేటర్స్ కానీ ఎక్కువ ట్రాప్స్ అనేది జరగవు ఈ 2 ఇండైసెస్లో. రిమైనింగ్ అదర్ ఇండైసెస్లో చాలా ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మోస్ట్లీ మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్లోనైతే. సో అది అయితే జాగ్రత్త. ఈవెన్ మీరు బిగినర్ అనుకోండి, మొత్తం క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో. సో స్టిల్ ఇక్కడ నా వ్యూ వచ్చేసి ఇది యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో 22,400 లెవెల్ మనం చూసినట్టయితే కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 96,000, 81,000, 65,000. సో ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువ రైటింగ్ అనిపిస్తుంది. ఈవెన్ మనకు వీక్లీ లెవెల్స్ దగ్గర కూడా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ చూసినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ 22,300 అండ్ 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది. 22,300, 200 అది బ్రేక్ అవుతే 22,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. సో మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఏదైతే లెవెల్స్ కింద ఉందనుకోండి, సో మార్కెట్ కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాజ్ పర్ డేటా అయితే మనకు అదే షో చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఏం చెప్తుందో చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇక్కడనే ఎక్కువగా కనిపిస్తుంది కంపేర్ టు ఇక్కడ మనం పుట్ సైడ్ చూసినట్టయితే. పుట్ సైడ్లో అయితే మైనస్లో అన్వైండ్ అయింది ఇక్కడ 47,500 లెవెల్ దగ్గర. అండ్ ఈవెన్ 48,000 లెవెల్ దగ్గర కూడా ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది లేదు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ 48,000, 47,500. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 48,500 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ దాని పైకి వెళ్తే 48,800 కూడా ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ కూడా డేటా ఏం సజెస్ట్ చేస్తుందంటే మనకి అప్పర్ సైడ్లో బేరిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి టెక్నికల్లీ. అండ్ ఇక్కడ మనకి నేను 15 minutesలో చూపించాను ఆల్రెడీ ఎం ప్యాటర్న్ ఉన్నాయి. సో అదే లెవెల్స్ దగ్గర ఇక్కడ మనకి డేటా కూడా కాల్ రేటింగ్ యాడ్ అయిందంటే మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు. ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే మనం బుల్లిష్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ కింద ఉన్న అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉన్న సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది మనకి డేటా పరంగా అయితే తెలుస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ జస్ట్ నో
వీడియో చేసే ముందే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్ ఇండికేట్ చేస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 75 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది ఫ్రైడే రోజు, అండ్ ఇవంతా కూడా ఫ్రైడే రోజు క్లోజ్ అయినాయి. డౌ జోన్స్ కానీ, S&P 500 కానీ, నాస్డాక్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. సో ఓవరాల్ మార్కెట్స్ అన్ని గ్రీన్. సో రేపు మార్కెట్స్ మేబీ పాజిటివ్గా ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ పాజిటివ్ ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ పైన సస్టైన్ డే సపోర్ట్ తీసుకుందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే చెప్పలేం. సో ఆ లెవెల్స్ బ్రేక్ అయితే ఆల్రెడీ ప్లాన్ బి కూడా మీకు చెప్పేసాను. ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే ఏం చేయాలి, సో దాని కింద ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనేది కూడా చెప్పేశాను. సో దాన్ని ఫాలో అయిపోండి. అండ్ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను ఇక్కడ క్లియర్లీ టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రైడే రోజు చూసినా సరే క్లియర్లీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ షార్ట్ వీడియో చెప్పాను, అండ్ ఈవెన్ మార్కెట్ స్ట్రక్చర్ చెప్పాను. నిఫ్టీ బేరిష్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్స్ కిందకి వెళ్తే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ బేరిష్ కన్ఫర్మ్డ్ అని కూడా చెప్పాను. దాని తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ఫాలో అయింది. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మిస్ అవ్వద్దు. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అదేవిధంగా మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఆల్రెడీ క్లాసెస్ అప్లోడ్ చేశాను. సో ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మనకి ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ 4 క్లాసెస్ అప్లోడ్ చేశాను. సో నిన్న కొద్దిగా నాకు కుదరలేదు, 5th క్లాస్ అప్లోడ్ చేయలేదు. సో మేబీ రేపన్నా ఎల్లుండన్నా 5th క్లాస్ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీక్లో 2 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను, క్లాస్ 5 అండ్ క్లాస్ 6. ఓకేనా? సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ కోర్స్ రిలేటెడ్ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు కూడా ప్రైస్ యాక్షన్ అర్థమవుతుంది. సో క్లియర్లీ సో మార్కెట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మార్కెట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో ఈ ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయో బేసిక్స్ నుంచి, సో క్యాండిల్ సైకాలజీ మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, మార్కెట్ సైకాలజీ అర్థమవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు. సో టైం తీసుకొని చాలా టైం బట్టి సో ఎడిటింగ్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ప్లీజ్ చూడండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video. Then take care. See you. Tada. Bye bye.